గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇంతకు ముందు లేచి బ్రష్ గిట్ట వేసుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసారు. ఫస్ట్ టిఫిన్ చేద్దాం. ఈరోజు అయితే అంతగా ఏం చేయనికైతే లేదు, ఎందుకంటే ఇంకా లైసెన్స్ తీసుకుపోయినాం. మళ్ళీ ఒక 2 days అయితే కట్ చేసుకుని మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి లైసెన్స్కి. ఇంకా వాడు ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ చేస్తే ఇంక వెళ్ళిపోయి కలెక్ట్ చేసుకుంటున్నాడు లైసెన్స్. ఇంకా నిన్న మొత్తం బాడీ స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి ఇక రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకా రెస్ట్ తీసుకోవడం ఏం లేదు. వాళ్ళు ఏమైనా ఎక్కడికైనా బయటికి గిట్ట వెళ్ళినా అనుకో, అదే చూపిస్తా. ఇంకేం చేయకపోతే నార్మల్ ఏదో ఒకటి చేద్దాం. ఇంట్లో అయితే ఏదో ఒకటి చేస్తున్నాం, సరైన అయితే ఉండకుండా. వ్లాగ్ కావాలి కదా, వ్లాగ్ కావాలంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదో ఒకటి చేద్దాం. ఫైనల్ టిఫిన్ అయితే వచ్చేసింది. సంగటి, బఠానీ, ఇంకా ఆలుగడ్డ కూర. కానీ సంగటి తింటుంటే దిల్ ఖుషి అయిపోతుంది గ్యాస్. జునవాడు అయితే బయట తిరిగి వీళ్ళు కొంచెం లైట్గా నిద్ర అయితే వస్తుంది. కొంచెం సేపు అయితే నిద్ర పోదాం. నిద్రపోయినా అనుకో మైండ్కి ప్రశాంతంగా దొరుకుతుంది. ఇంకా KGF 2 సినిమా చూస్తున్నా. KGF 2 సినిమా ఎన్నిసార్లు చూసినా కానీ బోరే కొట్టదు, మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొంచెంసేపు సినిమా చూసుకుంటూ అట్లే కొంచెంసేపు అయితే నిద్ర పోదాం. దాని తర్వాత లేచి మమ్మీ డాడీతో టైంపాస్ చేద్దాం. అంటే టైంపాస్ అంటే మాట్లాడుకోవడం అట్లాంటివి ఏమైనా చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మీకు వ్లాగ్ మొత్తం బోర్ కొడుతుంటారు కాబట్టి బయటికి వెళ్ళేది ఎక్కడికి లేదు. కాబట్టి బండి తీసుకొని పెద్ద ఏమో ATMకి వెళ్ళిండు. యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నా, ఇంకా పెద్ద వెళ్ళిండు. ఇంకా ఉంది పర్వాలేదు కానీ పెద్ద పోయినా ఇప్పుడు పెద్ద అట్లా బయటికి వెళ్తారు. మళ్ళీ నేను ఇంకొచ్చి పెట్రోల్ అంతా బొక్క అవుతుంది, వేస్ట్ అవుతుంది. చలో కొంచెంసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుందాం. మంచిగా వండుకుందాం అనుకున్నా. కరెక్ట్ మమ్మీ లేపేసి అమ్మవాడి బాక్స్ ఇచ్చేసి రావాలంట. మంచిగా నిద్ర పోదాము అనుకున్నా. ఇట్లా డోర్ తీసుకొని ఉంది, చల్లగా గాలి వస్తుంది, మంచి నిద్ర పోదాం అనుకున్నా. అప్పుడే బాక్స్ ఇచ్చేసి రావాలి. అప్పుడే ఇచ్చేసి రామంటే ఇచ్చేసి నిద్ర పెట్టా. చలో గ్యాస్ పోదాం, పోయి బాక్స్ ఇచ్చేస్తాం. జునో మా జునాన్ని అయితే బయట కట్టేసినాము. చలో ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన. ఫైనలీ ఇంటైతే చేసిన. ఇప్పుడు టైం వచ్చి 3 అయితే అవుతుంది. ఫస్ట్ అయితే లంచ్ అయితే చేద్దాం. మళ్ళీ లేట్ అయింది అనుకో మళ్ళీ దిమాగ్ కడుపు నొప్పి అవన్నీ వస్తుంటాయి. ఫస్ట్ అయితే లంచ్ అయితే చేసేద్దాం. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది. అన్నము, ఇంకా ఇదేం కూర మమ్మీ? ఇదేం కూర? కాబూల్ శనగలు. ఈ కూర వచ్చింది, అన్నం. జూనో మళ్ళీ బయట నిన్ను కట్టిరా మళ్ళీ నిన్ను. ఇప్పుడైతే వెళ్ళి డాడీని అయితే బస్ స్టాప్ దాకా అయితే వదిలేస్తాం. జూనోని అయితే బయట అయితే కట్టిరు. జూనో బయట కట్టిరా? యాక్చువల్లీ ఇది ఇప్పుడే తినేసి తిరిగేసి వస్తుంది, అందుకని అయితే బయట అయితే కట్టిరు. ఇప్పుడైతే వెళ్ళి డాడీని బస్ స్టాప్ దాకా అయితే వదిలేద్దాం. యాక్చువల్లీ మెదిపైకి వచ్చిన సౌండ్ చూడండి ఎక్కడి నుంచి వస్తుందో. ఆ బిల్డింగ్స్ కడుతురా, అక్కడి నుంచి సౌండ్ ఇక్కడ మా ఇంటి దాకా అయితే వస్తుంది. యాక్చువల్లీ అప్పటి నుంచి చాలా బ్లాగ్ రికార్డ్ చేసినచ్చు, కానీ బ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మా పెద్దయిన వదిలే వచ్చిన సేమ్ రూటే. మా అమ్మ అయితే స్కూల్లో అయితే బాక్స్ మర్చిపోయింది, టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, టిఫిన్ బాక్స్ మర్చిపోయి వచ్చింది. సేమ్ రూటే. ఇంకా ఏముంది చూపించడానికి, ఏం లేకుండా చూపించడానికి, అందులో ఏం చూపించలేకపోయినా. యాక్చువల్లీ బయటికి ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఎక్కడికి బయటికి వెళ్ళబోద్ది కదా, ఒకడు మనతో ఒకడు ఉండదు అంతే. నేను వెళ్తా కానీ నేను ఒక 10 కిలోమీటర్లు నడవమంటే కూడా నడుస్తా, కానీ నేను ఒక్కడే నడవలేను. ఒకటి నాతో ఉంటే వాడితో జోవిల్గా మాట్లాడుకుని ఒక మంచి ఫ్రెండ్ ఉంటే, బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాడితో ఎంత దూరమైనా వెళ్తా. పేరెంట్స్కి అందరికి చెప్పేసి పోతా. నేను ఎంత దూరమైనా పోగలుగుతా. అట్లా ఎవరైనా మనకు మాటలు చెప్పేటట్టు ఉండాలి, మనం కూడా ఉండాలి. వాడికి మనకు ఎంజాయ్మెంట్ ఉండాలి, వాడితో మనకు ఎంజాయ్మెంట్ ఉండాలి. అంటే మనకు కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళగలుగుతా. చూద్దాం ఆ రోజులు ఏమైనా బ్లాగ్ చేసేది ఉంటే చేద్దాము. ఇంకేం లేదు, స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళడమే. ఇంటికి అంటారా, ఆఫీస్కి వెళ్ళడమే. మతి మరుపు ఈ మధ్య నాకు చాలా ఎక్కువైపోతుంది. ఇంకేం చేద్దాం, చూద్దాం ఏమైనా ట్రై చేద్దాం కంటెంట్ గుంజడానికి. ఇంకా కంటెంట్ ఏం లేకపోతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. సారీ గైస్, ఈరోజు చాలా తక్కువ బ్లాగ్ వచ్చింటుంది, మీకు బోర్ కూడా కొట్టింటుంది. ఇంకా నేనేం చేయలేను కాదు, ఎందుకంటే బయటికి ఏటికి వెళ్ళలేకపోతున్నాను. చూద్దాం ఇంకేమైనా బయటికి వెళ్ళేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ మేము ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాం, ఆ ట్రిప్కి కూడా వెళ్ళొచ్చు. సరే అంతవరకు అయితే ఇప్పుడైతే కింద స్నానం వేడిని పెట్టేసి ఇంకా స్నానం చేసుకొని ఇంకా చాయ్ గిట్ట తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. ఈ బిల్డింగ్ చూసిరా ఎంత తొందరగా కట్టేస్తారో. మొన్నటిదాకా అసలు ఏం లేకుండే, ఇప్పుడు ఇంత పైకి వచ్చేసిన చూడండి. దన్న కట్టేస్తూ ఉన్నారు. అది అంతే బాయ్, లైఫ్లో ఏమని అనుకుంటే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేయొచ్చు, కానీ గట్టిగా దాన్ని పట్టుకోవాలి. అంటే పట్టుదల ఉండాలి దానికోసం. గట్టిగా ఉందనుకో లైఫ్లో గట్టిగా సాధించవచ్చు కూడా. ఇంకా బిల్డింగ్ పై నుంచి అయితే సాయంత్రం చూసిరా, అక్కడ చందమామ కూడా వచ్చేసింది. అప్పుడే చందమామ, ఈ పావురాలు
ఈ బిల్డింగ్స్ అట్లాంటివి చూస్తే నాకు నిజంగా ఆ బిల్డింగ్ పైనకి వెళ్ళి ప్రశాంతంగా పైన ఉండాలనిపిస్తుంటుంది. చలో ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కిందికైతే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ చందమామ, బాయ్ బాయ్. చలో గైస్ ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం. వేణీలు కూడా అయితే ఆగిపోయినాయి. యాక్చువల్లీ ఇక్కడైతే ఇవి పల్లీలు ఉంటాయి కదా, పల్లీల గింజలు, ఈ పల్లీల గింజలు అయితే కాలుస్తారు. మొత్తం ఇసుక తీసుకేసి కాలుస్తారు. ఇసుక తీసుకేసి కాలిస్తే ఇట్లా మంచిగా ఉంటుంది టేస్ట్ అని వేసి కాలుస్తారు. దగ్గర ఇది పెట్టి గంట అయింది. గంటకెళ్ళి గ్యాస్ అంతా వేస్ట్ అవుతున్నది. నార్మల్గా కాల్చంటే మమ్మీ ఇసుకేసి కాల్చింది, ఇసుకేసి కాల్స్తే టేస్ట్ ఉంటుందని. ఉత్త గ్యాస్ వేస్ట్ అంతే. ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఇంకా ఆఫీస్లో అయితే కలుగుతాం. ఫైనల్ ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంకొక 2 డేస్లో లైసెన్స్ ఇస్తారు, మళ్ళీ తీసుకొని రావాల్సి ఉంటుంది. చలో ఇంటికి వెళ్ళినప్పుడైతే వెళ్తాం. ఫైనల్లీ ఇంటికి వెళ్ళి వచ్చేసిన. రేపు పొద్దున్న టిఫిన్కి కూడా తయారవుతుంది వెజిటేబుల్ బిర్యానీ రేపు. అందుకో మీకు కొత్తిమీర, బటానా, ఉల్లగడ్డ, క్యారెట్ అవన్నీ అయితే రెడీ అయితే వేస్తుంది మమ్మీ. చలో ఇంకా లంచ్ చేసేద్దాం. సారీ లంచ్ అంటారా, డిన్నర్ చేద్దాం. ఫైనల్లీ డిన్నర్ అయితే వచ్చేసింది. సేమ్ కర్రీ ఇంకా రైస్ ఇప్పుడిప్పుడే వేసారు, వేడిగా ఉంది. ఇంట్లో అందరూ అయితే వండుకోరు, ఇంకా నేను కూడా అయితే వండుకుంటా. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. రేపు బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గాయ్స్.